అంతరిక్ష పరిశోధనలో రష్యా కీలక ముందడుగు వేస్తోంది. పరిశోధనల కోసం ఇతర దేశాల మీద ఆధారపడకుండా సొంత ప్రయోగాలు చేసేందుకు సిద్ధమవుతోంది. ముఖ్యంగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి బయటకొచ్చి సొంతంగా స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేసుకునేందుకు ప్రణాళిక రచిస్తోంది. 2033 నాటికి సొంతంగా స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని రష్యా స్టేట్ స్పేస్ కార్పొరేషన్ అధికారికంగా ప్రకటించింది. రష్యా ఆర్బిటర్ స్టేషన్ ఏర్పాటు షెడ్యూల్ను సంస్థ చీఫ్ యూరీ బొరిసోవ్ ఆమోదించినట్లు కూడా తెలిసింది. రోస్ను నిర్మించేందుకు 2021లోనే రష్యా నిర్ణయించుకుంది. అప్పటి నుంచి ప్రయత్నాలు మొదలుపెట్టిన రష్యా స్పేస్ స్టేషన్ కార్పొరేషన్ 2027లో తొలి రీసెర్చ్ ఇంధన మాడ్యూల్ను లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. 2030లో యూనివర్సల్ నోడల్ గేట్వే బేస్ లైన్ మాడ్యూల్స్ను నింగిలోకి పంపించినట్లు రష్యా స్టేట్ స్పేస్ కార్పొరేషన్ అధికారులు చెబుతున్నారు. ఆ తర్వాత సరైన సమయంలో కీలకమైన స్పెషల్ పర్పస్ మాడ్యూళ్లు TSM-1, TSM-2లను 2033 కల్లా స్టేషన్కు అనుసంధానిస్తామని రోస్కోస్మోస్ ఇటీవల వెల్లడించింది. అయితే ఈ స్పేస్ స్టేషన్ కోసం భారీగా ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు కోసం దాదాపు $7 బిలియన్ వ్యయం చేస్తామని రోస్కోస్మోస్ తెలిపింది. 2022లో ఉక్రెయిన్పై దాడి చేసిన రష్యాను ఒంటరిని చేసేందుకు అమెరికా, యూరోప్లు రష్యాపై పలు ఆంక్షలు విధించాయి. ఈ ఆంక్షలను వెనక్కి తీసుకోకపోతే ISS నుంచి బయటకు వచ్చేస్తామని అప్పట్లో రష్యా హెచ్చరించింది. ఈ హెచ్చరికకు అమెరికా స్పందించకపోవడంతో ISS నుంచి బయటికి రావాలని నిర్ణయించుకుంది. స్పేస్ స్టేషన్లు వ్యోమగాములకు నింగిలో ఆశ్రయమిస్తూ అంతరిక్ష పరిశోధనలకు దోహదపడతాయి.